పాటల ప్రస్తావనలో నేను ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. చాలా పాటలు పల్లవులు మీవే. మీరు కాదన్నా గానీ మీ అభిమానులుగా మాకు తెలుసు. సరే మీరు కాదనకూడదు. కాదండి. ఉదాహరణకి ఆచింత నీకేలరా, తెలవారదేమో స్వామి, ఇలా చాలా ఉన్నాయి. అందరూ నేడి అందని జాబిల్లి. పూర్తి స్థాయి లిరిక్ రైటర్గా ఉండాలనో లేదా అటువంటి అలా ఎప్పుడు అనిపించకుండా మీరు ఒక లీడ్ ఇచ్చేసి ఒక పల్లవి రాసి రచయితలకు వదిలిపెట్టారు. బహుశా అంటే ఒక అభిమానిగానే ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీకు దక్కాల్సిన ఖ్యాతిని మీరు కొంత త్యజించారేమో? లేదండి, అది అది అట్టాని కాదు. నేను వన్స్ ఐఎమ్ రైటింగ్ ఏ స్టోరీ, నాకు స్టోరీలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక సాంగ్ రావాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో, ఈ సాంగ్ రావటానికి ఏం మెటీరియల్ ఉంది, ఏది దీన్ని ప్రోత్సహిస్తోంది సాంగ్కి వెళ్ళటానికి అనేది కూడా ఒక రచయితగా, ఒక కథకుడిగా నేను ఆలోచించి తీరాలి. దట్స్ మై డ్యూటీ. మామూలుగా ఊరినే జనరల్గా ఏం చెప్తామంటే లిరిక్ రైటర్ అతని డ్యూటీ అది. ఒక లవ్ సాంగ్ ఉందండి ఇక్కడ, వాడిద్దరూ ఏదో వాడికి ఉత్తరం వచ్చింది, వాడికి ఉద్యోగం వచ్చిందని, హీరో నుంచి ఉద్యోగం వచ్చిందని రాగానే అమ్మాయి పొంగిపోయింది, పాడబాడు. అదో పద్ధతి. వాడే రాసుకుంటాడు కంటెంట్ ఏమిటి, మ్యాటర్ ఏమిటి అని ఆలోచించుకొని. రెండోది ఏమిటంటే, ఎప్పుడైతే మనకి సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా నేను రాస్తున్నప్పుడు తెలుస్తుందో, అప్పుడు నాకు ఒక అబద్ధ పల్లవి నాకు తడుతుంది. దాని పేరే అబద్ధ పల్లవి. మేము లిరిక్ రైటర్కి చెప్పేటప్పుడు అలా చెప్తాం. అందుకని ఇప్పుడు సపోజింగ్ ఓ పిచ్చి ఆవిడ గుడ్డ బొమ్మను పెట్టుకుని పాపాయిలాగా ఆడిస్తోంది పిచ్చి ఆసుపత్రిలో. అందరూ గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, పిల్లాడు నిద్రపోవట్లేదు. అక్కడ ఒక పాట కావాలనుకున్నాను. ఇట్లా చెబితే ఏమవుతుందంటే, పాట పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు పాట. నాకు ముందర ఒక స్ఫూర్తి కలిగినప్పుడు ఏమవుతుందంటే, అది నాకు ఒక సంతృప్తిగా ఉంటుంది రచయితగా. అప్పుడు నేనేం చేస్తాను, నేను ఏదైనా దొరుకుతుందా, నాకు ఏదైనా దొరుకుతుందా అని ఆలోచించినప్పుడు, ఇట్లా ఉంది కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తాం, ఎవరైనా గొడవ చేస్తుంటే ష్ అంటాం. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సర్దు చేశాడంటే ఉలికి పడతాడు అనేది నాకు తడుతుంది ముందర. అది రాసి పెట్టేసుకుంటా. అట్లా నారాయణ రెడ్డి గారు వచ్చి ఏమిటి సిచ్యువేషన్, మనం ఏం పాట రాయాలని అంటారు. వాళ్ళు ఎంత అలవాటు పడిపోయినారంటే మీరేమనుకున్నారు అనే లెవెల్కి వచ్చేసింది. కృష్ణశాస్త్రి గారు కూడా, ఆయన కూడా నువ్వేమో రాసే ఉంటావు అన్నట్టుగా అట్లా వస్తుంది. అది అంతవరకు రాసి వదిలిపెడతాం. అంటే అదే పెట్టమని నేను ఎప్పుడు అన్నా. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటా నేను, అంతే. అనత్సా అని అడుగుతాం ముందర శాస్త్రిని, బాగానే ఉంటుందా, కరెక్టేనా ఇది, లేకపోతే రా దిగేరా భూమి నుంచి దిగేది, దివి నుంచి భూమికి దిగేరా అంటా అనుకోండి. అది మాకు అది కరెక్ట్గా అతను కదా అథారిటీ. కరెక్టేనేది. రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామహరే శ్రీరామహరే అనే పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు, రా దిగిరా అంట. ఇట్లా ఒకప్పుడు ఏమవుతుందంటే, అది అంతవరకు వచ్చేసిన తర్వాత ఒకప్పుడు పబ్లిక్గా మీటింగ్లోనే అన్నారు మేము జంట కవులం అని నారాయణ రెడ్డి గారు. నాకు పెద్దగా అక్కడి నుంచి రాసే కెపాసిటీ కూడా ఉండదేమో, బహుశా ప్రయత్నం చేస్తే ఏమైనా వస్తుందేమో. అది నేను ఎప్పుడు అంత ప్రయత్నం చేయలేదు. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.